వాళ్ళ సినిమా మహానుభావుడికి కూడా మారుతి నాతో పాట రాయించాడు. ఆ సినిమాల్లో కూడా నేను పాలు పంచుకుంటున్నాను. ఈ నిర్మాణంలో వాళ్ళు ఈ సినిమాని పాకెట్ సినిమా అని మార్చారు. 2 అర్థాలు ఉన్నాయి. పాకెట్ నిండుతుందని అర్థం ఉంది, ఈ పాకెట్ వెనకాల హృదయాన్ని స్పందింపజేస్తుందని కూడా అర్థం ఉంది. ఈ 2 అర్థాలకి సరిపోయే విధంగా ఈ చిత్ర నిర్మాణం చేసిన యువి వాళ్ళని అభినందించిన తర్వాత రామ్ మన చాలా చెప్తున్నాక ఎవరు వచ్చినప్పుడు రామ్ వచ్చాడు, నాకు బిడ్డ లాంటి వాడు. అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న అందం ఏంటంటే పెళ్లి కూతురు తండ్రి నాగుబాబు నాకు సాక్షాత్తు స్వయంగా తమ్ముళ్ళు లాంటి వాడు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు ఎదిగిన విధానం అంతా నా కళ్ళ ముందర జరిగింది. నాకు ఎంత ముచ్చటగా ఉంటుందన్నది మీరే చూడండి. నిహారిక కానీ వరుణ్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు ఎదిగిన విధానం, అది తండ్రిగా అతను పొందే ఆనందం అయితే అతనికి అన్నగా నాకెంత ఆనందంగా ఉంటుంది. 2 అశ్విన్, సుమంత్ అశ్విన్ చక్కగా బొద్దుగా ఆడుకునే పిల్లాడు. వాడిని మొట్టమొదటిసారి అంటే మరొకసారి చూసినప్పుడు నాకు హనీ మీద చాలా కోపం వచ్చింది, ఎంఎస్ రాజు మీద. హీరో చేస్తానని చెప్పి సినిమాల్లో నటింపు చేస్తానని చెప్పి మాడి చేస్తావా తిండి పెట్టకుండా. వాడు చక్కగా బొద్దుగా బంతిలా ఉండేవాడు. వాడిని ఇలా సన్నంగా పూసలా తయారు చేసి ఎన్నలు తిండి పెట్టేవో లేదో నీ ప్రయత్నం కోసం వాడిని హింస పెడుతున్నావు నేను హనీని దెబ్బలాడాను. ఆ రోజు నుంచి ప్రతి చిత్రంలో, మొదటి చిత్రం నుంచి ప్రతి చిత్రంలో క్రమక్రమంగా పరిణితి చెందుతూ వస్తున్న విధానం చూస్తుంటే మన కళ్ళ ముందర ఒక చిన్న మొక్క పెరుగుతూ వస్తుంటే కలిగే ఆనందం ఎలాంటిదో నాకు అశ్విని చూస్తే అలాగే ఉంటుంది. ఈ చిత్రంలో అతని అభినయం కూడా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఎందుకనంటే కథ చెప్పేటప్పుడు తనకు కావాల్సింది రాబట్టుకునే విషయంలో ఒక క్లారిటీ ఉన్నటువంటి దర్శకుడు. కొన్ని షాట్లు కూడా తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వాళ్ళిద్దరు అభినయాన్ని చూసి ఎంత చిన్న పిల్లలో అంత పరిపక్వత చెందినటువంటి ప్రదర్శన ఇచ్చారు. సినిమా కథ చాలా బాగుంది, ఇది అందరూ అనే మాటే. చాలా అవసరమైంది. ఈ సినిమా కథను ట్యాకిల్ చేసిన విధానంలో లక్ష్మణ్ కార్య చాలా సఫలీకృతుడయ్యాడు. ఎందుకనంటే వెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ హీజ్ ది హ్యాపీ అకేషన్, లేదండి శ్రీమణి రాశాడు అన్నాను. అంటే ఆయన అన్నమాట మంచి సాహిత్యపరంగా చాలా బాగుంటేను మీరు రాశారేమో అనుకున్నాను అన్న. అది ఒకంగా నేను గర్వించవలసిన విషయంతో పాటు అతని శ్రద్ధను చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు మా ఇంటికి తరచూ రావచ్చు అబ్బాయి. ఈ విధంగా ఈ తర్వాత ఈ చిత్రానికి తన బిడ్డని అందించడంతో పాటు ఆ చిత్ర నిర్మాణంలో తన వంతు బాధ్యత కూడా నిర్వహించినటువంటి హనీ నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి స్నేహితుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.